హలో ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నానండి. అయితే నేనైతే ఒక మిస్టేక్ చేశానని ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను కదా! అయితే పిల్లల విషయంలో చాలా కేరింగ్‌గానే ఉంటాను. కాకపోతే మనుషులమే కదండీ! అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటాం. ఏమంటారు మీరు? అయితే ఏం తప్పు చేశానంటే, నేను గూగుల్‌లో సెర్చ్ చేశాను. మిగిలిపోయిన పిల్లలది ఫుడ్ అనేది ఉగ్గు లాంటిది, ప్యూరీస్ లాంటిది ఫ్రిడ్జ్‌లో 2 డేస్ వరకు స్టోర్ చేసుకొని పెట్టొచ్చని ఉంది గూగుల్‌లో. అయితే నేను కూడా గుడ్డిగా నమ్మేస్తానండి. మదర్‌ని కదా! మనకి మిడిల్ క్లాస్ కాబట్టి ఫుడ్ వేస్ట్ అయిపోతే కొంచెం బాధగా ఉంటుంది. మనం అలానే తినేస్తుంటాం. అదే పిల్లలకి ఫాలో అవ్వడం చాలా పెద్ద మిస్టేక్ అండి నేను చేసింది. అయితే అలానే ఒక 3, 4 డేస్ అనేది ఎప్పుడు అంతకుముందు ఎప్పటికప్పుడే కుక్ చేసుకునేదాన్ని. ఇక్కడ మిగిలిపోయింది కదా ఫుడ్డు కన్సిస్టెన్సీ పెంచుదామన్నప్పుడు కొంచెం మిగిలిపోయింది ఉగ్గు అన్నప్పుడు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని ఈవినింగ్ పెట్టేసాను. ఎందుకంటే సమ్మర్‌లో ఆగదుకండి. మనం చిన్న పిల్లలకి 1 ఇయర్ బిలో వాళ్ళకి మనం సాల్ట్, షుగర్ ఎలాంటి బెల్లం, ఇలాంటి తీపి వస్తువులైనా, సాల్ట్ వస్తువులైనా మనం ఏం యాడ్ చేయం. అయితే అలా యాడ్ చేయనప్పుడు సమ్మర్‌లో ఆఫ్టర్‌నూన్ కుక్ చేసింది నైట్ వరకు ఆగదు కదా! కొంచెం స్మెల్ అనేది వస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి, మళ్ళీ కాసేపు తినిపించే ముందే 1 అవర్ ముందే తీసి అప్పుడు తినిపించాను. కానీ మా బాబుకి చాలా కోల్డ్ అయిపోయింది. కాఫ్ కూడా అయిపోయింది. అయితే 1 వీక్ అయితే సఫర్ అయ్యాడు. మోషన్స్ ఇవన్నీ కూడా అయింది. అయితే టీత్ వచ్చినప్పుడు కూడా మోషన్స్ అవుతాయంటారు. అలానే అనుకున్నాను. ఒక 3, 4 డేస్ చూసాను. ఇంకా తగ్గట్లేదు ఎందుకని చెప్పేసి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. హాస్పిటల్‌కి తీసేస్తే వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు. తగ్గిపోయింది. కాకపోతే నా మనసులో మాత్రం ఉండిపోయిందేంటంటే, నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసిన ఫుడ్ పెట్టడం వల్లే ఇలా అయిందా అని చాలా సఫర్ అయ్యాను. అప్పటినుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మిగిలిపోయింది పడేస్తున్నాను. పిల్లల విషయంలో మాత్రం మిగిలిపోయింది వేస్ట్ అవుతుందని మాత్రం అస్సలు ఆలోచించకండి. ఎందుకంటే వాళ్ళ హెల్తీగా ఉండడమే మనకు ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి నేనైతే మార్నింగ్ ఓట్స్, మకానా, డ్రై ఫ్రూట్స్‌ది ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను పౌడరు. అది ప్లస్ ఆఫ్టర్‌నూన్ వచ్చేసి రైస్ ప్లస్ దాల్స్ ఇవన్నీ కూడా పౌడర్‌లాగా చేసి పెట్టుకుంటాను. ఇంకొచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీతోని షేర్ చేసుకుంటానేంటంటే, మనకు రాగులుంటాయి కదా! అవి కూడా మొలకలు చేసుకొని, అవి కూడా డ్రై రోస్ట్ చేసేసుకొని, పౌడర్ చేసేసుకొని, అది కూడా పౌడర్‌లాగా చేసేసి పెట్టుకుంటే, మనకు ఉగ్గులాగా సేమ్ అది కూడా ఇచ్చేసుకోవచ్చు. రాగి అనేది చాలా చాలా హెల్తీ అండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు అది మొలకలు ఎలా చేసుకోవాలి, పౌడర్ ఎలా చేసుకోవాలి వీడియో షేర్ చేసుకుంటాను. మీరు కావాలంటే ఖచ్చితంగా నా ఛానెల్‌ని అయితే ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఖచ్చితంగా నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ట్యాప్ చేశారంటే నేను చేసే ఎలాంటి కొత్త వీడియోస్ అయినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసేయండి. నేను చేసిన మిస్టేక్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా! మీ పిల్లల కోసం మీరైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గానే చేసి పెట్టండి. ఇప్పుడు వీలు అలా అవ్వట్లేదు అంటే కనీసం మీ దగ్గర ఫ్రూట్స్ పెట్టేటప్పుడు మాత్రం బిలో 4 పీఎం ముందు మాత్రమే పెట్టండి. ఎందుకు అంటే 4 ఆఫ్టర్ ఫ్రూట్స్ పెట్టొద్దండి. ముందే 4 పీఎం ముందే ఫ్రూట్స్ పెట్టాలంటే పెట్టండి. మీకు ఆఫ్టర్‌నూన్ టైంలో, మార్నింగ్ టైంలో మీరు ఉగ్గు గానీ ఏదైనా వీలు కాకపోతే ఫ్రూట్స్ పెట్టండి. అంతేకానీ ఇప్పుడు మిగిలిపోయింది ఇంకో నెక్స్ట్ టైంకి మాత్రం పెట్టకండి. హాఫ్ ది ఉగ్గు వేస్ట్ అయిపోయినా కూడా పర్లేదు కానీ, నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి. వ్యాక్సినేషన్ లాగైతే చేసి పెట్టానండి. అయితే మనకి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేది కూడా వ్యాక్సినేషన్ వీడియో ఉంది. మీరైతే కావాలంటే వెళ్లి చూసేయండి. ఇంకా ఒక సిస్టర్ వచ్చేసి సెర్లాక్ గురించి అయితే అడిగారు. దీనికన్నా ముందు వీడియోలో నేను అది చెప్పానండి. మీరు ఖచ్చితంగా మిస్ కాకుండా ఆ వీడియో కూడా చూసేయండి. ఇంకా సెర్లాక్ పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నేను చేసిన మిస్టేక్ ఏంటో మీకు చెప్పేసాను. థంబ్‌నెయిల్‌లో ఉంది కూడా. నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దనే కదా! మీరు కూడా ఖచ్చితంగా ఇదైతే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు వాటర్ కూడా గోరువెచ్చగా ఇస్తూ ఉండండి పిల్లలకి. అప్పుడు రెయినీ సీజన్‌లో ఎలాంటి ఫీవర్స్ కానీ, ఇంకేం సీజనల్ ఫీవర్స్ కానీ, కోల్డ్, కాఫ్ ఇలాంటివి ఏవి రాకుండా ఉండాలంటే వామ్ వాటర్ ఇస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు గోరువెచ్చని ఉగ్గు, ఫుడ్ ఇలాంటివి ఇస్తూ ఉండండి. మధ్య మధ్యలో మీరు కూడా ఫీడ్ చేస్తూ ఉండండి. అప్పుడు పిల్లలు హెల్తీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం. నేను ఓన్లీ న్యూ మామ్స్ కోసమే చెప్తున్నాను. నేనైతే డాక్టర్‌ని కాదండి. ఓన్లీ ఒక మదర్‌గా ఇంకొక మదర్‌కి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.